స్వామీజీ నాకు ఒక డౌట్. ఇప్పుడు ఇప్పుడు పరశురాముడు స్టోరీలో పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 21 times తిరిగిన తర్వాత దత్తాత్రేయుడు అంటారు, నువ్వు నా పార్టే, నువ్వు కూడా మహావిష్ణు అంటే పరశురాముడికి అర్థం కాదు. సో దేవుడు అవతారాలకి వాళ్ళెవరో వాళ్ళకి ఎందుకు తెలీదు? అలా తెలియకూడదు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. జై గురుదత్ స్వామీజీ. స్వామీజీ, మీ పేరెందుకు హర్ష శర్మ నుంచి శ్రీ బాలస్వామీజీ పేరైంది స్వామీజీ? బాలస్వామి పేరు కాదు, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ అని చెప్పేందుకు. చెప్పా కదా ఇప్పుడే, సన్యాసాశ్రమం తర్వాత అన్నీ మారిపోతాయి. గురువు సన్యాసాశ్రమాన్ని ఇవ్వటము అంటే పునర్జన్మ. మళ్ళీ పుడితే మళ్ళీ పేరు మార్చుకుంటామా లేదా? మళ్ళీ ఇదే పేరు ఉంటుందా? నీ పేరేమిటి? చైతన్య, చేతన్. మళ్ళీ ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ పుడతావు నువ్వు. అప్పుడు చేతనే ఉంటుందా నీకు? జన్మతో మారుతుంది కదా. కాబట్టి సన్యాసం అనేది కొత్త జన్మ సమానం, కొత్త జన్మలాగా. అందుకోసమని కొత్త పేరు, గురువు గారు కొత్త పేరు ఇచ్చారు, అందుకోసం పాత పేరు వదిలేశాం. అది. జై గురుదత్త.